మా అక్కకి అలాంటి ఆలోచనలు రావు. మా అక్క నలుగురికి సేవ చేసే మనిషే కానీ తను సేవలు చేయించుకుందాం అనుకునే మనస్తత్వం కాదు. తనకు దెబ్బ తగిలి ఆల్రెడీ గాయపడింది. మీరింకా తన్ని గాయపరచాలని చూడొద్దు. పదండి, తనకి రెస్ట్ అవసరం. పదండి. ఏంటక్క ఇలా జరిగింది? సర్లే, ఏం కాదు, తగ్గిపోతుందిలే. ఒక్క నిమిషం, నీకు వాటర్ తీసుకొస్తాను. పెద్దమ్మా, పెద్దవాళ్లతో సంబంధం కలుపుకోవాలని పక్కదారులు తొక్కినంత ఈజీ కాదు పెద్దవాళ్లతో మెలగడం. పైగా తారా మేడం లాంటి పలుకుబడి ఉన్న వాళ్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. తారా, పాపం విష్ణుని చూసి వెళ్ళిపోతుందిలే. రాణే మనం లోపలికి రానివ్వు. అవును తారగారు, నా కూతుర్ని ఒక్కసారి చూసి వెళ్ళిపోతానండి. ఇంకెప్పుడు మీ గుమ్మం తొక్కను. ఒక్కసారండి. మీరు నా మాట వినరు కాని నేను మీ మాట విని జాలిపడి లోపలికి రానివ్వాలా? అస్సలు రానివ్వను. ఒకవేళ నీ కూతుర్ని చూసుకోవాలనుకుంటే అక్కడే బయట నిలబడు. ఒకవేళ నీ కూతురు బయటకొస్తే కనిపిస్తుంది, చూసుకొని వెళ్ళు. ఇది అన్యాయం తారాగారు. అత్తయ్య గారు చూడాలనుకుంటుంది జైల్లో ఉన్న ఖైదీని కాదు, ఆమె కూతుర్ని. ఈ ఇల్లేమీ జైలు కాదు. అత్తయ్య గారు ఏ నేరం చేయలేదు. రాధా గారు, తారా మేడం మాట వినకపోవడం వీళ్ళు చేసిన నేరమే కదా. కన్న కూతుర్ని చూసుకోకుండా తల్లిని ఆపే హక్కు ఎవరికీ ఉండదు. అత్తయ్య గారు, మీరు లోపలికి పదండి. ఆగు, ఆగు. రాధా, ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో అంతకంటే ఎక్కువ హక్కు నాకుంది. నేనేవి తల్లిని బిడ్డని వేరు చేయడం లేదు. ఒక్కసారి ఆడదానికి పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి పుట్టినింటి వాళ్ళు కూడా పరాయి వాళ్లే. ఆ విషయం నీకంతగా తెలీదేమో, రాణెమ్మకి బాగానే తెలుసులే. అయినా ఇది మనింటి విషయం, మనింట్లో జరిగిన సంఘటన. పరాయి వాళ్ళొచ్చి మనింటి వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం లేదు. అదిక్కడ సంతోషంగా ఉండాలంటే మనం ఇలాంటి బాధల్ని అనుభవించాలి. ఇది ప్రతి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు అనుభవించే వేదనే. అలా మా తలరాతల్ని రాసి మాకు ఆడపిల్లల్ని ప్రసాదిస్తాడే ఆ దేవుడు. అందుకే కృష్ణ, నేను రాను. అమ్మా, అక్కొచ్చింది. తారగారు, ఇవేవి మనసులో పెట్టుకోకుండా నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి తారగారు. అమ్మా,
మా అమ్మని లోపలికి రాకుండా బయట నిలబెట్టి బాధ పెట్టారు కదా. మీ స్థాయి మా ఇంటి బయటే, అందుకే అక్కడ నిలబెట్టాను. మీరంటే మీరే మా అమ్మని మీ నోటితోనే ఈ ఇంటికి ఆహ్వానించేలా చేయకపోతే నా పేరు కృష్ణే కాదు. మీ అమ్మని ఆహ్వానించడమా? నెవర్. అది కలలో కూడా జరగదు. మీరంటే మీరే మా అమ్మని మీ నోటితోనే ఈ ఇంటికి ఆహ్వానించేలా చేయకపోతే నా పేరు కృష్ణే కాదు. ఆ కృష్ణ ఈ ఇంటికి రాకూడదని మనం అనుకుంటే అది ఇక్కడే తిష్ట వేసేసింది. దానికెంత ధైర్యం మేడం? మీరింటికి రావద్దన్నా కావాలని వస్తూనే ఉంది. వాళ్ళమ్మని లోపలికి రానివ్వకుండా బయటే నిలబడితే అది మీతోనే ఛాలెంజ్ చేసి ఇంటి లోపలికి బ్యాగ్తో సహా వచ్చేసింది. మన ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే మనకి దాని ప్రాబ్లం ఉండేదే కాదు. అది ఇంట్లో ఉంటే మీరు అనుకున్నవేవి జరగనివ్వదు మేడం. అంతవరకు దాన్ని ఎలా ఇక్కడ ఉండనిస్తాను? అది 24 గంటల్లో ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను. హలో మేడం, చెప్పు. మీరు ప్లాన్ చేసినట్లే ఆ శివప్రియ మన వలలో పడింది మేడం. వెరీ గుడ్. 25,000 డబ్బులిచ్చి మీరిచ్చిన మొబైల్ తీసుకెళ్ళింది. ఓ సరే స్వప్న, ఆ డబ్బు నీ దగ్గరే ఉంచు. ఏం చెయ్యాలో నీకు మళ్ళీ చెప్తాను. సరే మేడం, ఉంటాను మేడం. ఆ శివప్రియ మన గ్రిప్లోకి వచ్చేసినట్టే. ఇప్పుడు బాల్ నా కోర్టులోకి వచ్చేసింది. ఇప్పటి నుంచి ఆ కృష్ణని, రాణెమ్మ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకుంటాను. నేనిచ్చే ట్విస్ట్లకి, షాక్లకి ఆ కృష్ణకి మత్తిపోవాలి.